అద్వితీయమైన దేవ, ఆశ్చర్యకరమైన తండ్రి, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ రాత్రి కాల సమయంలో మేము నిన్ను స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. మా జీవితాలలో ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలలో మేము ఉన్నప్పుడు తండ్రి, మీరు మాకు తోడయుండి మమ్మలను అన్ని విధాల నడిపిస్తున్నందుకు తండ్రి నీకు వందనములు. ఈ దినమంతయు మా పనులలో మీరు తోడై ఉన్నారు, మా ప్రతి పనిలో విజయం ఇచ్చారు తండ్రి. మరి మాతో మీరు ఉండిన విధానాన్ని మాకు తోడై ఉండి తండ్రి, మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉండి మరి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి ఎంతో క్షేమంగా ఇంటికి రాగలిగారు తండ్రి. దాన్ని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవ, ఈ రాత్రి సమయంలో నిన్ను ప్రార్థిస్తూ ధ్యానిస్తున్నాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనంలో, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఈ గొప్ప జ్ఞానమును బట్టి, ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మరి ఒక విత్తువానికి ఏ విధంగా తను విత్తుతాడో ఇదంతా కూడా జ్ఞానము నీవే నేర్పించుచున్నావు. ఈ విషయాన్ని మీరెంతో వివరంగా వ్రాయించినటువంటి గొప్ప విధానాన్ని బట్టి నీకు వందనములు. అతను నేలను ఏ విధంగా చదును చేస్తాడు, ఏ విధంగా పంటలు విత్తనాలు వేస్తాడు, తగిన క్రమము నేర్పినటువంటి వాడవు నీవే, పని బోధించేవాడవు నీవే. మా ప్రభా నాయన, మరి ప్రతి విషయంలో కూడా నాయన బండి చక్రమును, గుర్రములను నడిపించు విధానాన్ని కూడా మీరు నేర్పిస్తున్నారు ప్రభా. దీన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతిదీ కూడా మేము నీ నుంచే నేర్చుకుంటాం నాయన. మా ప్రభా, నీవు గొప్ప దేవుడవు తండ్రి. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడవు నీవే. నీవు నీ ప్రజలను ఎప్పుడు కూడా శాశ్వతంగా నాశనం చేయవు. నీ యొక్క క్రమశిక్షణ కొలవబడినది. నీ యొక్క క్రమశిక్షణ మరియు పశ్చాత్తాపము ఇవన్నీ కూడా నీ యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంటుందంటే తండ్రి, అదంతా కూడా మాలో పశ్చాత్తాపాన్ని కలిగించేదిగా ఉంటుంది, నీతిని కలిగించే ఉద్దేశంతో కూడుకొని ఉంటుంది. మా ప్రభా నాయన, నీవు అద్భుతమైన దైవిక జ్ఞానం కలిగిన దేవుడవు తండ్రి. మీరు మాకు ఒక గొప్ప సలహాదారుగా ఉన్నారు, మాకు గొప్ప కౌన్సిలర్ నాయన. మా ప్రభా, నీ చర్యలను అవసరానికి తగినట్లుగా ఏ విధంగా మీరు నడిపిస్తారో అది నీకు మాత్రమే తెలుసు ప్రభా. అందులో తీర్పు ఉంటుంది, కరుణ ఉంటుంది. అన్నిట్లో కూడా తండ్రి సమతుల్యంగా గొప్ప జ్ఞానంతో వ్యవహరించే దేవుడవు నీవు కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఒక రైతు సున్నితమైన విత్తనాల కోసం ఏ విధంగా తేలికైన పనిముట్లను, ధాన్యం కోసం బరువైన పనిముట్లను ఎలా ఉపయోగిస్తాడో అదేవిధంగా ప్రభా, మాలో ప్రతి ఒక్కరికి కూడా ఏ పరిస్థితికి తగిన ఒత్తిడి ఉంటుంది. అయితే ఆ విధంగా మీరు క్రమశిక్షణ మాకు కలిగించేలాగా ఖచ్చితమైన స్థాయి మీరు మాకు కలుగజేస్తారు. అవును ప్రభా, మేము శోధింపబడుతున్నప్పుడు మేము అనుభవించదగిన దానికంటే ఎక్కువ శోధన మీరు ఎప్పుడు కూడా ఇవ్వరు. అంతేకాదు, దానిలోంచి తప్పించుకునే మార్గం కూడా మీరే చూపిస్తారు తండ్రి. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, మేము ఎదగాలని మీరెంతగానో ఆశిస్తున్నారు, మీ యందు విశ్వసించాలని ఆశిస్తున్నారు, నిన్ను అనుసరించాలని, నీ చిత్త ప్రకారం నడుచుకోవాలని మీరు కోరుతూ ఉన్నారు. మా ప్రభా నాయన, మేము ఎదుగుట నీకు ఇష్టం కనుక తండ్రి, మా కష్ట సమయాలలో, మా సమస్యలలో, మేము ఒత్తిడిలో ఉన్నప్పుడు మా ప్రభా, నీ సమయాన్ని మరి నీ యొక్క పద్ధతులను విశ్వసించినట్లుగా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మనుషుల జ్ఞానము ఎంతో తక్కువ. మరి మేము మా యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా, స్వబుద్ధి మీద ఆధారపడకుండా నీ యొక్క జ్ఞానం పైననే మేము ఆధారపడినట్లుగా ఎంతో శ్రేష్టమైన దైవిక జ్ఞానాన్ని కోరుకోవడానికి మాకు హృదయంలో ప్రేరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా ప్రభా, మా ఎలాంటి శోధనలలోనైనా తండ్రి, మీరు సర్వాధికారివి, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడవు కనుక మా ప్రభా, ఆ ప్రతి ఒత్తిడిలో కూడా తండ్రి మీరు మమ్మల్ని చూస్తున్నారు, మీరు మమ్మల్ని గమనిస్తున్నారు. మా పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి మీరు తప్పకుండా మాకు సహాయం చేస్తారు. మా సమస్యలన్నీ కూడా ఒక
శిక్ష కాకుండా శిక్షణలాగా ఉండవచ్చు, మాకు టెస్టింగ్ పీరియడ్గా ఉండవచ్చు. అయితే అది శాశ్వతంగా ఉండదు. మాకు మీరు బుద్ధి చెప్పే రీతిగా లేదా మాకు నేర్పించే దిశగా మీరు అది చేస్తున్నారని విని తెలుసుకొని అర్థం చేసుకొని ఏది కూడా శాశ్వతం కాదు, మీరు తప్పకుండా మమ్మల్ని లేవనెత్తుతారు అన్న గొప్ప జ్ఞానము మేము కలిగి ఉండి తండ్రి, మేము నిన్ను అంగీకరించి జీవించడానికి మా హృదయాలలో నీపైన మాత్రమే ఆధారపడి నీకే మా సమస్తమైన మార్గమును అప్పగించుకొని ఎంతో జాగ్రత్తగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మా సొంత జ్ఞానాన్ని మేము నమ్ముకోకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. మా ప్రభా, నీ పద్ధతులను మాత్రమే మేము ఎదురు చూసేలాగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా. మేము ఈ దినమంతా చేసిన ప్రతి అపరాధమును క్షమించండి. ఇతరుల మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా. నీవే మాకు తోడుగా లేకుంటే, నీవు మాకు నిత్యము అండగా లేకపోతే మేమేమైపోతాం తండ్రి. నీ యొక్క గొప్ప కాపుదలను బట్టి మేము నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఇదిగో ఈ సమయంలో కుటుంబాలుగా మేము ఆరాధిస్తుండగా నీకు వందనములు. మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని దీవించండి. కుటుంబాలలో సంతోషము సమాధానమును కుమ్మరించమని వేడుకొంచున్నాం. ఏ కుటుంబంలో అయితే మరి కలతలు ఉన్నాయో ఆ కలతలను తొలగించండి, సమాధానమును అనుగ్రహించండి దేవా ప్రభా. మరి వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును అభివృద్ధి చేయమని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. వారు మంచి జ్ఞానంతో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి, నీ మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి నాయన మా ప్రభు తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా మరి దీవించి సమయంను సద్వినియోగం చేసుకుంటూ మరి చక్కగా అభివృద్ధి పథంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. నీ బిడ్డలుగా వారు ఎల్లప్పుడూ ఉండాలి దేవా. ఏ పరిస్థితుల్లో కూడా వారు అపవాదికి లొంగిపోకుండా మీరు కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి మా జీవితాలలో మీరు చేస్తున్న గొప్ప మేలులన్నిటిని బట్టి నీకు వందనములు. అనేక మంది ఈ దినం ఉద్యోగాలు పొందుకొని ఉన్నారు, అనేక మంది వివాహాలు కుదిరి ఉన్నాయి, అనేక మంది ప్రభా మరి సంతానము కలిగినదన్న వార్తను విని ఉన్నారు దేవా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాం. ఎంతో చక్కగా బిజినెస్ అభివృద్ధి పడుతుండగా నేను నీకు వందనములు. ఎంతోమంది నూతన కార్యక్రమాలు ప్రారంభించి చేసుకుంటున్నారు, వాటిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మీరున్నందుకు నీకు వందనములు మా నాయన. మరి ఎవరైతే కృంగుదలలో ఉన్నారో, ఎవరైతే ఇంకా మాకు మేలు జరగలేదని అనుకుంటూ ఉన్నారో అలాంటి వారిని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తగిన కాలంలో ప్రతి ఒక్కరూ మేలు పొందుకుంటారు, తగిన కాలంలో వారు నెమ్మదిని పొందుతారు, తగిన కాలంలో సమస్తం జరుగుతుంది అన్న విశ్వాసంతో నిరీక్షణతో వారు కనిపెట్టి ఉండగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, కృంగుదలలో ఉన్నారు తండ్రి. ఎంతో తీవ్రమైన అనారోగ్యంతో మరి ఐసీయూలలో ఉన్నవారు, వెంటిలేటర్ పైన వారు ఉన్నారు. వారిని అందరినీ మీరు కనికరించి లేవనెత్తండి, స్వస్థపరచండి ప్రభా. త్వరగా ఇంటికి వారు చేరినట్లుగా సహాయం చేయండి. ఆ కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడుతున్నారు ప్రభా. మరి వారి జీవితాలలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి మా ప్రభా. అనేక విధాలుగా వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు మా ప్రభా. కరుణించండి ప్రభా. వారిని త్వరగా స్వస్థపరిచి ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము మా ప్రభా. ఎవరి బిజినెస్ అయితే లాస్లో ఉందని దుఃఖపడుతున్నారో వారిని మీరు పునరుద్ధరించండి. త్వరగానైనా వారి యొక్క బిజినెస్ తిరిగి లేవనెత్తబడినట్లుగా సహాయం చేయండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. వారికి మీరు దారి చూపించమని, మార్గములు అనేకములు వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాం. ఏ చిన్న పనినైనా ప్రభా మీరు అత్యంత అధికముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానంకి చేర్చండి మా తండ్రి దేవా. మరి ఎంతోమంది రాత్రులు డ్యూటీలు చేస్తున్నారు, ఎంతోమంది డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి, మీ కాపుదలను అనుగ్రహించండి. ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, ఇంకా అనేక మంది ఉద్యోగాలు కూడా రాత్రుల్లో మేలుకొని చేస్తూ ఉంటారు ప్రభా. వారిని అందరినీ కూడా మీరు కనికరించండి. వారికి అందరికీ మీ కాపుదల భద్రత అనుగ్రహించి అప్రమత్తతతో వారు ఉండగలుగుటకు సహాయం చేయండి తండ్రి మా ప్రభా నాయన. మరి ఎంతమంది అయితే దుఃఖంలో, బాధలలో ఉన్నారో, మరి అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు మా ప్రభా, మరి అనేక కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు ఎదుర్కొంటున్నారో నాయన, అలాంటి వారికి అందరికీ మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, మరి
దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి అనేక మంది అనాథలైనటువంటి వృద్ధులు, చిన్నారులు ఎంతమంది ఉన్నారో ప్రభా, వారిని అందరినీ మీరు కనికరించి ప్రభా వారికి దారి చూపించండి తండ్రి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయగల మా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. మరి ఏ ఒక్కరు వదిలిపెట్టబడడం నీకు ఇష్టం లేదు. రాకడ చాలా దగ్గరగా ఉంటుండగా తండ్రి, మీరు కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రతి ఒక్కరిని తండ్రి నీ దయలో కాపాడండి తండ్రి. దేవా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ప్రభా, నీవు అత్యంత దయగలిగిన దేవుడవు మా ప్రభా. మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి వారి మనోనేత్రములను వెలిగించమని ప్రార్థిస్తున్నాం. తగిన కాలంలో మీరు ప్రతిదీ కూడా తొందరపెడతారని నమ్ముతున్నాం. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది నాయన మరి నిద్రలేమితో బాధపడుతున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలేమో, వారికి ఉన్నటువంటి పరిస్థితులేమో, వాటిలో నుంచి వారికి విడుదలనిచ్చి తండ్రి, హృదయంలో ఉన్నటువంటి దుఃఖమును, భారమును తొలగించండి. మరి అన్నిటికంటే ముఖ్యంగా వారి హృదయంలో కోపము, ద్వేషం ఉన్నట్లయితే వాటిని తొలగించండి. క్షమాపణ హృదయాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. మరి నెమ్మది అయిన నిద్రను పొందుకునేలాగా వారు నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల మా ప్రభా, మరి ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము. రేపటి దినానికి మేము చేయవలసిన ప్రతి పనిని కూడా నీ చేతులకు అప్పగించుకున్నాము. మా ప్రభా, మా పనులన్నిటిని కూడా మీరు సఫలీకృతం చేసి జయప్రదంగా నడిపించండి. దేవా ప్రభా, మేము చేసుకున్న ప్రణాళికలన్నిటిని కూడా దీవించమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మా పైన నీ రక్తపు కంచె వేయండి. నీ సురక్షితమైన రెక్కల క్రింద మమ్మలను మంచి నిద్రతో ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. ఏ తెగులు మా గుడాలను సమీపించదు, ఏ భయాలు మాకుండవు. మా తండ్రి దేవా, నీ దూతల కాపుదల మాకున్నది. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్లు భయం లేకుండా మీరు కాపాడే దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆదమర్చి మేము నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆపదలు, అనారోగ్యములు కలగకుండా కాపాడండి. మరి తండ్రి, మమ్మలను రాత్రి అంతా మంచి విశ్రాంతితో దీవించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి మేము నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.